సంక్షేమ పథకాలు గట్టెక్కించలేవు అని చెప్పి ఇప్పుడు అర్థమైంది సార్. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ధీమాగా చెప్పారు, సంక్షేమ పథకాల వల్ల మేము గెలవబోతూ ఉన్నామని చెప్పి వైసీపీ నాయకులు కూడా చాలామంది ధీమాగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు ఇంకా పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చారు, సూపర్ 6 అమలు చేయాలనుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ వీటి ఇంప్లిమెంట్ మీద ఎంతవరకు ఉండవచ్చు? ఏదన్నా ఈ ఫలితాలతో సంబంధం లేదు, ఇచ్చిన కమిట్మెంట్ కదా. అందుకే మీకు ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇప్పుడే ముందస్తు మొదలుపెట్టారు. సో ప్రభుత్వ ఖజానా నిన్న వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో చెప్పాడు. ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపే పథకాల వల్ల ప్రయోజనం లేదు అని ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నారు. 2.5 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తానని గొప్పలు చెప్పకండి అని కూడా అన్నాడు. అంటే 2 మేజర్ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ పైన ఇండికేషన్ వచ్చేసింది ఆల్రెడీ. సో బట్ ఆ ఇండికేషన్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు ప్రామిస్ చేసి దాని మీద ఎన్నికల్లో గెలుస్తారా ఓడతారా, రాధాకృష్ణ చెప్పింది 2 నిజమే, నేను కాదని అంటలేను. ఎందుకంటే పథకాలే గెలిపించామన్నది నిజం. అదే సమయంలో 2.5 ఏళ్లలో అమరావతి పూర్తి కావడం చాలా కష్టమైన పని అని కూడా అన్నది నిజం. కానీ ఇది నిజమో అని నేను రాధాకృష్ణ మాట్లాడుకోవడం కాదు కదా. ప్రజలకు మీరు హామీ ఇచ్చినప్పుడు అమలు చేయక తప్పదు కదా పథకాలని. సో అమలు చేయనప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్ల డబ్బులైతేనే ఓడించారు ప్రజలు కదా. సో ప్రజలు 54,000 కోట్లు మామూలు విషయం కాదు కదా. 54,000 కోట్లు అకౌంట్లో పడితే ప్రజలు నెగిటివ్గానే తిరిగి చెప్పారు, పాజిటివ్ చెప్పలేదు. 11 సీట్లు ఇచ్చారు. 54,000 కోట్లు ఖర్చు పెట్టినాక 11 సీట్లు ఇచ్చిన ప్రజలు రేపు ఎవరినైనా అదే కోరుకుంటారు కదా. మరి మాకు ప్రామిస్ చేసింది ఇవ్వాలని కోరుకుంటారు కదా.